హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. సోయా కబాబ్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. రెండు పదార్థాలతో ఇంత మంచి స్నాక్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సోయా కబాబ్స్ రెసిపీని చూసేద్దాం. ముందుగా 4 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకుని ఉడకబెట్టి ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లోకి 1 కప్పు సోయా చంక్స్ తీసుకోవాలి. అదేనండి మీల్ మేకర్. ఈ మీల్ మేకర్ని ఒక 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించి ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసిన తర్వాత చల్లని నీళ్ళు వేసుకుంటే మరీ ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటాయి. ఈ విధంగా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని వాటర్ అంతా కూడా పిండేసేయాలి. ఈ విధంగా మీల్ మేకర్ని వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ మీల్ మేకర్ని బాగా మ్యాష్ చేసేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి లైట్గా క్రష్ చేసుకోవాలండి. లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోగలిగినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా క్రష్ చేసిన ఉల్లిపాయని, క్రష్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. దీనిలోనే అరకప్పు తరిగిన పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాషర్లో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా స్పూన్తో మ్యాష్ చేసినా కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న పొటాటోను కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండా దీన్ని చపాతీ పిండి మాదిరి మెత్తగా కలుపుకోవాలండి. వాటర్ వేస్తే లూజ్ అయిపోతుందన్నమాట. దీనిలోనే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కానీ, అరచెక్క నిమ్మరసం కానీ వేసుకోవచ్చు. ఖచ్చితంగా నిమ్మరసం వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల్లో పిండిలాగా అవుతుంది. ఇలా పిండి ముద్ద మాదిరి తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 స్పూన్ల మైదా తీసుకోవాలండి. మైదా ప్లేస్లో శనగపిండి కానీ, వరిపిండి కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని స్పూన్తో కానీ, ఫోర్క్తో కానీ ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని కోట్ చేసుకోవడం కోసం పిండిని కలిపాము. ఇదే విధంగా ఒక ప్లేట్లోకి కొద్దిగా సేమియా కానీ, అటుకుల పౌడర్ కానీ, బ్రెడ్ క్రమ్స్ కానీ తీసుకోవచ్చు. నా దగ్గర సేమియా అవైలబుల్ ఉందని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన సోయా మిక్స్చర్ నుంచి కొద్దిగా పిండి ముద్ద తీసుకుని మీకు నచ్చిన షేప్లో కబాబ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్లో కానీ, స్క్వేర్ షేప్లో కానీ అసలు మీకు నచ్చిన షేప్లోనే కబాబ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్లో చేశాను కాబట్టి మైదా పిండి వాటర్లో డిప్ చేసుకుని పైన సేమియా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనం ఈవినింగ్ చేసేలాగైతే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కబాబ్స్ని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఫస్ట్ ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కబాబ్స్ని నెమ్మదిగా దీనిలో డిప్ చేసుకోవాలి. ఆయిల్లోకి డ్రాప్ చేసుకుని స్లోగా మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని బాగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు, మాడిపోతాయి. పైన మనం సేమియా కోట్ ఇచ్చాం కాబట్టి అది మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని ఇదే మాదిరి మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. అన్ని కబాబ్స్ని కూడా ఈ విధంగానే మంచిగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా కబాబ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక 3 టిప్స్ చెప్తానండి. ఫస్ట్ మనం పిండి ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ ఏమాత్రం కూడా కలపకూడదు. సోయా చంక్స్ని ఉడికించేటప్పుడు ఎక్కువగా ఉడికించేస్తే వాటర్ ఎక్కువ పీల్ చేసుకుని పిండి అంతా కూడా లూజ్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి. దానికోసం మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ అంతా కూడా చక్కగా పిండేసుకుని చేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాతే ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా కబాబ్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.